నిర్గమకాండం 14:13 మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోదు. మార్గము తెలియనప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల్లో, కారు చీకట్లో కమ్ముకున్నప్పుడు ఒక మాట ఉంది, చీకట్లే కానీ నీకు వెలుగు పుడుతుంది. సముద్రం నీకు దారిస్తుంది. పొంగి పొరలే యోర్దాను దాని అంతటదే నువ్వు నడుస్తున్నప్పుడు పొడి నేల నీకు ఇచ్చి దారిచ్చి వెళ్ళమంటది. నిన్ను ఆపలేదు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వెంత మాత్రపు దానవన్నాడు. ఓ గొప్ప పర్వతమా, నీ ముందు గొప్ప పర్వతాలు నిలబడలేదు. దేవుడు నీకు ముందుగా వెళ్ళి మార్గమున సరళం చేస్తుంటాడు. ధైర్యం తెచ్చుకోండి. ఈ వాక్యం ద్వారా ఆదరించబడండి, ప్రోత్సహించబడండి. ఆ పరిస్థితులు నీకు మేలు కొరకే వచ్చాయి. నిన్ను నష్టపరచడానికి కాదు, తిరిగి ఫరోకి బానిసగా నిన్ను పంపించడానికి కాదు, కానీ దేవుని మహిమ నువ్వు చూడాలి. ఆయన ప్రత్యక్షత నీకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దారి లేని చోట ఎలా దారి నీకు కలగజేస్తాడో దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఆయన ఈ మాటలు ఎప్పుడు మర్చిపోవద్దు. నిర్గమకాండం 14:13 అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు ఊరక నిల్చుడి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తుల ఇక మీదట మరి ఎన్నడూను చూడరు అని చెప్తున్నాను. 7 దినాన మీరు చూస్తున్న ఐగుప్తుల్ని మీరు ఎన్నడూ చూడరు. మీరు ఊరికే నిలిచి యెహోవా అనుగ్రహించు రక్షణ చూడండి. అంతే అండి. మోషే దేవునికి మొరపెట్టాడు. వెనక ఫరో తరుముకొని వస్తున్నాడు. మోషే వాళ్ళని ప్రోత్సహించాడు, ధైర్యపరిచాడు. మోషే ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతం చేశాడు. నీ కర్ర ఎర్ర సముద్రం వైపు చాపాడు. అందులో దారి కలగజేస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలీలకి ముందుగానే ఎర్ర సముద్రములో ఆయన దారిని కలగజేశాడు. అయితే సముద్రము వల్ల వాళ్ళు చూడలేదు, కానీ దేవుడు ముందుగానే దారి సిద్ధం చేశాడు. గాడ్ దెన్ మేడ్ ఎ వే వేర్ దెర్ వాజ్ నో వే. అక్కడ దారి కనిపించలేదు వీళ్ళకి. ఎర్ర సముద్రమే చూశారు, కానీ దేవుడు దారి కలగజేశాడు అక్కడ వాళ్ళకి. ఈరోజు వాక్యం వింటున్నా మీరు. ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు, కానీ అందులో దారి కలగజేసిన ఆ మార్గాన్ని మనం చూడలేకపోవచ్చు, కానీ మీకు దారి ఉంది. మానవ పరిధిలో ఎర్ర సముద్రంలో దారి కలగజేయడం అసాధ్యం కదా, కానీ దేవుడు నీ కొరకు సాధ్యం చేస్తాడు. మోషే గారు అన్నమాట, మీరు ఊరికే నిలిచి యెహోవా అనుగ్రహించు రక్షణను చూడుడి. అద్భుతం ఏంటో తెలుసా? ఎర్ర సముద్రం దారిచ్చింది, వాడు పొడి నేల మీద నడిచారు. 21-22 వచనాల్లో మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమను ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. కుడి ఎడమ ప్రక్కన వారికి గోడగా ఉండేను. గోడ, ఆరిన నేల, ఎంత అద్భుతం అండి. మార్గం, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. హైవేలో వెళ్ళినట్టు వెళ్ళారు వాళ్ళు. సముద్రంలో ఆయనంట త్రోవ కలగజేయవాడు అన్నాడే యెషయా గ్రంథంలో. ఇదే సముద్రంలోనే త్రోవ కలగజేశాడే. నీ కలగజేయలేడా ఆయన మార్గం? నీవున్న పరిస్థితుల్లో మార్గాన్ని చూపించలేడా? నడిపించలేడా? తోడుగా రాలేడా? ఉపదేశించలేడా? ప్రోత్సహించలేడా? ధైర్యపరచలేడా? ఎందుకు కలవరపడుతున్నారు? వాళ్ళు ఎర్ర సముద్రం నడుచుకుంటుంది, వెనక ఫరో. అయితే అదే ఎర్ర సముద్రంలో ఫరో సేనలు మునిగిపోయాయి. ఇశ్రాయేలుకి దారిచ్చింది. మోషే గారు అన్నాడు, ఈ దినాన మిమ్మల్ని భయపెడుతున్న ఫరో ఐగుప్తుల్ని మీరు ఇక చూడరు అన్నట్టు ఎర్ర సముద్రంలో వారు సమాధి చేయబడ్డారు. వారు ఇక చూడలేదు. ఇదే దేవుడు చెప్తున్నాడు.
నేను పరిశుద్ధ దేవుణ్ణి, సృష్టికర్తను, నేనే మీకు రాజుని. మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలము అని 100వ కీర్తనలో దావీదు గారు చెప్పాడే. మనం ఆయన ప్రజలం, ఆయన మన రాజు. సముద్రములో త్రోవ కలగజేయవాడు ఆయన, సముద్రములో త్రోవ కలగజేయవాడు. ఇప్పుడు అర్థమైందా? మీ జీవితాల్లో కూడా మార్గం తెలియనప్పుడు, అర్థం కానప్పుడు నీకు త్రోవ కలగజేస్తాడు. ఎటు వెళ్ళాలో తెలియదు, త్రోవ కలగజేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, త్రోవ కలగజేస్తాడు. ఆయన మనకు ముందుగా నడుచువాడు. ఆయన ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన ఆ దేవుడు నీకు నాకు ముందుండి నడిపిస్తాడు.